హాయ్ వీవర్స్, వెల్కమ్ టు Lakshmi Kitchen. నా పేరు లక్ష్మి. మనం ఈరోజు చేయబోయే రెసిపీ జొన్న పేలాలతో స్వీట్. చాలా సింపుల్గా, తొందరగా 5 నిమిషాల్లో అయిపోతుంది. చాలా కొత్తగా, సింపుల్గా, సులువుగా అయిపోయే స్వీట్. ముందుగా ఒక మిక్సీ జార్లో 3 కప్పులు జొన్న పేలాలు వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలు కేవలం 3. అవేంటంటే మొక్కజొన్న పేలాలు, బెల్లం, ఇంకా కండెన్స్ మిల్క్. ఒకవేళ కండెన్స్ మిల్క్ లేకపోతే ఒక బనానా లేదా చాక్లెట్ సిరప్ అయినా వేసుకుంటే సరిపోతుంది. ఇది మీరు ఒకసారి చేసుకుని తింటే ఖచ్చితంగా మళ్ళీ చేసుకొని తిని తీరతారు. అంత బాగుంటుంది. ఈ పేలాలు మరీ పొడిగా కాకుండా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసి పెడితే పిల్లలు ఏ స్వీట్ అనేది తెలియకుండానే చాలా బాగా తినేస్తారు. కేవలం 3 రకాల పదార్థాలతో చాలా సాఫ్ట్గా, స్వీట్గా ఉంటుంది. మరి పౌడర్లా కాకుండా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నేను 1 కప్పు బెల్లం వేసుకున్నాను. ఇన్ కేస్ మీకు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే మీకు కావలసినంత వేసుకోండి. 1/4 కప్ కండెన్స్ మిల్క్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇన్ కేస్ కండెన్స్ మిల్క్ లేకపోతే కొంచెం చాక్లెట్ సిరప్ లేదా ఒక బనానా వేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది. మనం వేసుకున్న బెల్లం కండెన్స్ మిల్క్ వల్ల చాలా సాఫ్ట్గా, స్వీట్గా ఉంటుంది. మీకు ఇలానే తినాలని ఉంటే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అలానే తినేయచ్చు, లేదా మీకు నచ్చిన షేప్స్లో చేసుకొని తినవచ్చు. నేను పెద్ద బార్స్ షేప్లో చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని బౌల్ షేప్ వచ్చే విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని బౌల్ని అందులో తిరగదిప్పాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా బౌల్ షేప్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని పెద్ద బార్ షేప్లో కట్ చేసుకుందాం. దానికోసం ముందుగా మనం ఇక్కడ ఉన్న ఎక్స్ట్రాస్ని కట్ చేసుకుందాం. పేలాలంటే ఇష్టం లేని వారికి ఈ విధంగా చేస్తే చాలా బాగా తింటారు. ఇప్పుడు దీన్ని బార్ షేప్స్లో కట్ చేసుకుందాం. నాకు ఇక్కడ 4 బార్స్ వస్తున్నాయి కాబట్టి నేను 4 కట్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని వస్తే అన్ని కట్ చేసుకోండి. ఇది చాలా సింపుల్గా, ఈజీగా అయిపోయే స్వీట్. ఇది 5 మినిట్స్లో అయిపోతుంది. ఎంత తొందరగా చేసుకోవడం అయిపోతుందో అంత తొందరగా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నేను నా నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.